ఐడిటీవీ మన ఉనికి మన వాణి. సోషల్ మీడియాలో ఒక విచిత్రమైనటువంటి పోస్టర్ దర్శనమిస్తుంది. కోడింగ్ ఈజ్ డెడ్ అంటూ కూడా అటు ఎలన్ మాస్క్ లేకపోతే ట్రంప్ ఫోటోను లేకపోతే మైక్రోసాఫ్ట్ అధినేత ఇటు ఇన్ఫోసిస్ రకరకాల యూకే ప్రధాని కెనడా ప్రధాని ఫొటోస్తో పాటు కమింగ్ డేస్ కోడింగ్ ఈజ్ డెడ్ అంటూ ఒక పోస్టర్ దర్శనమిస్తుంది విచిత్రంగా కూడాను. ఎందుకనంటే జనరేషన్ విల్ చేంజ్, టెక్నాలజీ కూడా చేంజ్ అవుతుంది కాలక్రమేణా. మొదట్లో మనకి అసలు ఏ టెక్నాలజీ ఏ ఫోన్స్ ఉండేవి కాదు. టెలిఫోన్స్ వచ్చేంత వరకు కూడా అంతవరకు ఫోన్ లేదు, ఓన్లీ పేజ్. అంతకుముందు ఓన్లీ మెసేజెస్ వచ్చేది, పేజర్ అనేసి మెసేజ్ పంపించేవాళ్ళు, ఆ మెసేజ్కి రిప్లై మాత్రం వెళ్ళేది, మళ్ళీ మెసేజ్ వచ్చేది. ఆ తర్వాత టెలిఫోన్స్ వచ్చాయి, టెలిఫోన్ వెళ్ళిపోయి సెల్ ఫోన్ వచ్చింది. ఆ సెల్ ఫోన్ కూడా ఓన్లీ ఆన్గోయింగ్ ఇన్కమింగ్ మాత్రమే, కాల్స్ మాత్రమే మాట్లాడుకునేవాళ్ళం, అంతకుమించి ఏమీ ఉండేది కాదు. ఆ తర్వాత క్రమక్రమంగా మెసేజెస్ చేసుకోవడం స్టార్ట్ అయ్యాయి. తర్వాత వీడియోస్ వచ్చాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్, వీడియో కాల్స్, ఏకంగా ఎదురు బదురు ఉన్నట్టుగానే మాట్లాడుకునే పరిస్థితి, కంప్యూటరిజం. ఎస్, 2025 ఈ జనరేషన్ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ కూడా వేరే. అదేవిధంగా ఇప్పుడు వీటన్నిటినీ పక్కన పెట్టేసి ఏఐ. ఎస్, ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి ప్రతి సాఫ్ట్వేర్లోనూ కోడింగ్ ఈజ్ మ్యాండేటరీ. కానీ ఆ కోడింగ్ని కూడా తలదన్నేలాగా ఏఐ రీప్లేస్ అవ్వబోతోంది. ఇప్పుడు అదే టెక్కీలకు పట్టుకున్నటువంటి భయం. రానున్న కాలంలో టెక్కీలందరికీ కూడా ఇక ఎవరికీ కూడా ఉద్యోగాలు ఉండవా? నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లైఫ్ అనేది ఏఐతో చాలా డేంజర్ అనే చెప్పాలా? ఏఐ ఏదైనా చేయగలుగుతుంది. ఎస్, కోడింగ్ రాసే వాళ్ళకి ఇక మీద ఆ బాధ లేదు. కోడింగ్ను ఏఐ తలదన్నబోతోంది, రీప్లేస్ అయిపోతుంది. మీ అందరికీ కూడా రానున్న రోజుల్లో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం అంటూ కోడింగ్ ఈజ్ డెడ్ అనే ఒక క్యాప్షన్ రాసి వీళ్ళందరూ ఫొటోస్ పెట్టి ఇప్పుడు సర్కిల్ చేస్తున్నారు ట్విట్టర్, ఎక్స్లోను, అలాగే సోషల్ మీడియా అన్నిటిలోనూ. ఏఐ విల్ రీప్లేస్ ఆల్ ఆఫ్ యూ అంటూ కూడా వాళ్ళ ఫోటోలను పెట్టేసి మీ చావు దగ్గరలోనే ఉంది. సో ఇన్ని రోజులు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో, ఏదైతే చలామణి అవుతున్నారో అంటూ ఇండైరెక్ట్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అంటే ఒక రకంగా ఇప్పటివరకు కూడా డెవలప్ చేసినటువంటి ఏవైతే కోడింగ్ మీద ఆధారపడి రన్ అవుతున్నటువంటి టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టబోయే మొగుడు వచ్చేసారు అని ఇండైరెక్ట్గా కూడా వీళ్ళందరికీ ఒక డెడ్ పోస్టర్ పెట్టేసి, కానీ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయకుండా కోడింగ్ ఈజ్ డెడ్ సూన్ అన్నట్టు కూడా ఒక పోస్టర్ హల్చల్ చేస్తుంది. ఇది ఇప్పుడున్నటువంటి ఏఐ ప్రభావం కోడింగ్ మీద, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద ఏఐ ప్రభావం ఎలా ఉండబోతోంది, ఎలా ఉంది అనేది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సో రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉండబోతోంది. కాబట్టి బీ కేర్ఫుల్ అంటూ కూడా ఒక స్మాల్ మెసేజ్ ఇస్తున్నారు. సో ఇది ఈరోజు ఏఐకి సంబంధించి ఒక చిన్న టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు ఏమన్నా చెప్పాలి అని అనుకుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.